హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మనం ఈరోజు అటు తెలంగాణ టెట్, ఇటు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి, తెలంగాణ డిఎస్సిలో ప్రతి పోటీ పరీక్షలో మనకు రెగ్యులర్గా వస్తున్న టాపిక్ అయినటువంటి NCF 2005 గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దాంతో పాటుగా మనం పూర్తిగా ప్రశ్నలను, ఆప్షన్లను విడమర్చి నేర్చుకోబోతున్నాం. ఖచ్చితంగా ఎగ్జామ్లో దీనిపైన ప్రశ్న కనిపిస్తుంది. ఎక్కువగా సరికాంది, సరైంది, ఏ యూనిట్ ఏంటి అనే విషయాలు, కొత్త విషయాలు మీరు నేర్చుకోబోతున్నారు. ఏ ప్రశ్న వచ్చినా సరే మీరు ఖచ్చితంగా చేసే శక్తిని మీరు పొందబోతున్నారు. మీకు తెలుసు, మీరు చూస్తూ ప్రశ్నల్లో పడి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు బడిగంట వినాలన్నా ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ సమస్య ఉన్నా సరే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మేము స్పందిస్తాం. మరియు టెట్, ఇటు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అద్భుతంగా రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మీకు తెలుసు సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్ ఎలా ఉపయోగపడుతుందో ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ కోర్స్. అదేవిధంగా సైకాలజీకి సంబంధించి 30 మార్కులకు సంబంధించి, అటు ఆంధ్రప్రదేశ్ వారికి కూడా సైకాలజీ సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ అందుబాటులో ఉంది. అద్భుతంగా ఉంది. సబ్జెక్ట్ పైన పూర్తి పట్టు వస్తుంది, ధైర్యంగా వెళ్తారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మరి ప్రశ్నలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీ యొక్క స్కోర్ను ఖచ్చితంగా తెలియజేయండి. ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఆ కన్ఫ్యూజన్ అంతా పోతుంది, క్లారిటీ వస్తుంది. కన్ఫామ్గా ఎగ్జామ్లో ప్రశ్నను గుర్తిస్తారు, ఇది నిజం. మొదటి ప్రశ్న మీకు తెలుసు, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం తెలిపిన మార్గదర్శక సూత్రాల్లో సరైన వాటిని మాత్రమే గుర్తించండి అన్నప్పుడు ఏదో ఒకటి తప్పుగా ఉంటుంది అనే విషయం అర్థమైంది. చూడండి ఒక్కసారి. పాఠశాలను బయట జీవిత జ్ఞానంతో అనుసంధానం చేయాలి. రెండోది, మొత్తం మార్గదర్శక సూత్రాలు 4 పాఠ్య ప్రణాళిక పాఠ్య పుస్తకాల పరిధికి కుదించాలి అంటున్నాడు. కంఠస్థం బట్టి పద్ధతి నుంచి విద్యార్థులను దూరం చేయాలి, నిరుత్సాహపరచాలి. పరీక్షలను మరింత సులభతరం చేసి తరగతి గది జీవితంతో ఐక్యం చేయాలి. మొత్తం 4 పాయింట్లు ఉన్నాయి, కానీ ఒక్కో పాయింట్ మాత్రం తప్పుగా ఉంది. ఆ పాయింట్ ఏది తప్పుగా ఉందంటే మీకు తెలుసు, రెండవది ఇక్కడ తప్పుగా ఉంది. పాఠ్య ప్రణాళికను పాఠ్య పుస్తకాల పరిధికి కుదించకుండా దాటాలి. బయటి వాతావరణంతో, సమాజం జరిగే సంఘటనలతో మిళితం చేయాలి, సమాజానికి తీసుకెళ్ళాలి. చూడండి, పాఠ్య ప్రణాళిక పాఠ్య పుస్తకాల్లో ఉన్నది బోధించడమే కాకుండా ప్రాజెక్టు, అన్వేషణ, క్షేత్ర పర్యటనలు, విహారయాత్రలు, ర్యాలీలు లాంటివి చెయ్యాలి అని చెప్తుంది. కాబట్టి ఇది తప్పుగా ఉంది. మరి మిగతాది ACD కరెక్ట్గా ఉన్నాయి. దీంట్లో చూస్తే 3వ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, క్రింది వాటిలో జయంత్ పాండురంగ నాయక్ చెప్పిన ఏ 3 అంశాలు మన విద్యారంగంలో పొంతన లేని త్రికోణం వంటివి? JP నాయక్ అంటారు షార్ట్కట్లో. మరి అతను చెప్పినటువంటి ఏ 3 అంశాలు మన విద్యా వ్యవస్థలో పొంతన లేని త్రికోణం లాంటివి? చాలా తక్కువ మందికి తెలిసినటువంటి ప్రశ్న. చూడండి, సమానత్వం, నాణ్యత, సమత. రెండోది, పాఠ్య ప్రణాళిక, సహపాఠ్య కార్యక్రమాలు, ఉపాధ్యాయులు. మరి పాఠశాల, తరగతి గది, విద్యార్థులు. మరియు రాశి, సమానత్వం, నాణ్యత. మరి మూడిటికి సంబంధం లేదు మన విద్యా వ్యవస్థ, కాబట్టే ఈరోజు వెనకబడిపోయింది అని చెప్పాడు JP నాయక్ గారు. మరి ఆన్సర్ వచ్చేసి 4వది, రాశి, సమానత్వం, నాణ్యత గురించి పొంతన లేని త్రికోణం అనేది JP నాయక్. NCF 2005 ప్రకారం మొదటి అధ్యాయంలోని అంశాలలో సరికాని ఏకైక ప్రవచనాన్ని గుర్తించండి. సరికాని అన్నాడు అంటే మొదటి అధ్యాయంలో కూడా ఏ అంశాలు ఉంటాయి, ఈ విధంగా కూడా ప్రశ్న అడగవచ్చు అని ఇప్పుడే మిమ్మల్ని మేల్కొల్పుతున్నాను. చూడండి ఒక్కసారి మిత్రులారా, విద్యా ప్రణాళిక శ్రమలేని అభ్యసనాన్ని పాటించాలి అంటున్నాడు. పిల్లలందరికీ గుణాత్మక విద్యను అందించే హామీని కల్పించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అంటున్నాడు. మరి 3, ఉపాధ్యాయులకు విద్యార్థుల అవసరాలకు తీర్చేందుకు బహుళ పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచాలి అంటున్నాడు. మరియు ప్రజాస్వామిక విలువలను, లింగ సమానత్వం,
సమస్యలు, అంగవైకల్యం గల వారి సమస్యలు, అవసరాలు మన పాఠ్య ప్రణాళిక తీర్చాలి. మరి దీంట్లో మనకు చూసుకుంటే ఏది ఈ యొక్క చాప్టర్కి సంబంధం లేదు అంటే ఇది బహుళ పాఠ్య పుస్తకాలును అనేటువంటిది ఇది 5వ చాప్టర్కు సంబంధించినటువంటి అంశం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 3 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో వివిధ నైపుణ్యాలు మరియు వాటిని బోధించాల్సిన ఉపాధ్యాయులను జతపరచాలి. చూడొకసారి ఇక్కడ చూస్తే విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్య, పని అనుభవము, కంప్యూటర్ బోధన, లలిత కళలు, సాంస్కృతిక విద్య, శాంతి విద్య, ఆరోగ్య విద్య, వ్యాయామ విద్యను ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో మనం జతపరచాలి. మీకు తెలుసు విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించే ఉపాధ్యాయుడు ఎవరు దీంట్లో అంటే మీకు తెలుసు భాషా ఉపాధ్యాయుడు. క్లియర్. మరి రెండోది పని అనుభవం, కంప్యూటర్ బోధన. మరి దీంట్లో ఈ 3 మిగిలి ఉన్నాయి. దీంట్లో ఎవరయ్యా అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడా, సైన్సా, మ్యాథ్స్ అంటే ఖచ్చితంగా మ్యాథ్స్ ఉపాధ్యాయుడు. మరి లలిత కళలు, సాంస్కృతిక విద్యను బోధించే ఉపాధ్యాయుడు ఎవరయ్యా అంటే మీకు తెలుసు విజ్ఞాన శాస్త్ర అంటే సైన్స్ బోధించే ఉపాధ్యాయుడు. మరి చివరగా శాంతి విద్య, ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య అన్నప్పుడు మనకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. ఇప్పుడు మనం జతపరిస్తే కనుక కింది జతలలో ఉన్నటువంటిది 1 డి, 2 సి, 3 పి, 4 ఏ. కాబట్టి కంప్యూటర్ను బోధించే ఉపాధ్యాయుడు ఎవరు, ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ చూడండి 2 మనకు ఖచ్చితంగా రెండోది వచ్చేసి సి, మ్యాథ్స్ ఉపాధ్యాయుడు. కాబట్టి జాగ్రత్తగా ఈ విధంగా కూడా ప్రశ్న వస్తుంది. సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది. సాధారణ చదువుకు, పై చదువులకు, పై మెరుగులకు ఉద్యోగాలు రాదు. కాబట్టి మన చదువును తుది మెరుగులు దిద్దుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రశ్నలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఈ ఉపగమమునకు ప్రాధాన్యత ఇచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రశ్నను బట్టి సమాధానం. ఏ ఉపగమము అన్నప్పుడు మాత్రమే ఈ ఆన్సర్ వర్కౌట్ అవుతుంది. ఉపగమం అంటే పద్ధతి. మరి అనుభవాత్మక అభ్యసనమా, శాస్త్రీయ అభ్యసనమా, అంతర్దృష్టి అభ్యసనమా, కృత్యాధార అభ్యసనమా? ఈ యొక్క జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఈ పదం ఉన్నప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఉపగమం ఎందుకంటే ఇంకొక పదాలు ఉంటాయి, రకరకాల పదాలు ఉంటాయి. ఏ వాదం అన్నప్పుడు అది నిర్మాణాత్మక వాదం, ఉపగమం అన్నప్పుడు అంతర్దృష్టి అభ్యసనానికి ప్రాధాన్యత ఇచ్చింది. కాబట్టి ఆన్సర్ మీకు తెలుసు అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ ప్రశ్న, జాతీయ యోగ విద్యను ఈ యొక్క ఎన్సిఎఫ్ యోగ విద్యను ఏ తరగతిలో ప్రవేశపెట్టాలి అని తెలిపింది. ఏ తరగతి నుండి ప్రవేశపెట్టాలి, ఏ తరగతి అన్నా, ఏ తరగతి నుండి అయినా మనకి ఎన్సిఎఫ్ డిస్కస్ చేసేది 1 నుంచి 8వ తరగతి వరకు. మరి 1 నుంచి 5 ఒక స్ట్రాటజీ, 6 నుంచి 8 ఒక స్ట్రాటజీ. మరి ఎక్కడి నుంచి ప్రవేశపెట్టమని చెప్పింది చూడండి. 1, 3 తరగతుల మధ్యలోనా, 3 నుంచి ప్రారంభమై 5 తరగతుల మధ్యలోనా, 6 నుండి 8 తరగతుల మధ్యలోనా, 1 నుంచి 10 అంటే 1 నుంచి 10 లేదు. ఇక్కడ ఉన్నాయి 2 స్టేజెస్, 1 to 5, 6 to 8. కాబట్టి 1 to 5 గురించి యోగా గురించి మాట్లాడలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, యోగా దినోత్సవము కాబట్టి దయచేసి మిత్రులారా ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు అవాక్ అవుతారు, షాక్ అవుతారు. ఎగ్జామ్లో వస్తున్నాయి, ఇవే టాపిక్లు వస్తున్నాయి, మనం మాట్లాడినవి వస్తాయి, మీరు విన్నవే వస్తున్నాయి. కాబట్టి 6వ తరగతి నుంచి ప్రవేశపెట్టాలని చెప్పింది. కాబట్టి 6వ తరగతి నుంచి అంటే 6 నుండి 8 తరగతులు. కాబట్టి ఆన్సర్ 3. నెక్స్ట్ ప్రశ్న, గ్రంథాలయ పనివేళలకు సంబంధించి మన ఎన్సిఎఫ్ యొక్క ప్రధాన సిఫార్సు ఏమిటి? గ్రంథాలయ పని వేళలకు సంబంధించి చూడండి, పాఠశాల సమయంలో మాత్రమే పనిచేయాలి. 2, పాఠశాల అనంతరం కూడా పనిచేయాలంటే సాయంత్రం కూడా పనిచేయాలి. మరియు సెలవుల్లో కూడా తెరిచి ఉండాలి. మరి పైవన్నీ ఇవన్నీ చూస్తే మనకు పైవన్నీ కరెక్టే కదా. కానీ కరెక్టే అన్నప్పుడు కేవలం పాఠశాల వేళల్లో పనిచేయాలి అంటే తప్పుడొచ్చు కదా. మరి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది అన్నప్పుడు ప్రధాన సిఫారసు ఏమిటి అంటే సెలవుల్లో కూడా తెరిచి ఉండాలి గ్రంథాలయాలు ఖచ్చితంగా చదువుకోవడానికి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు 3వది. నెక్స్ట్ ప్రశ్న, సైన్స్ బోధన యొక్క ఉద్దేశం దీనిని నిర్మించడం మాత్రం కాదు. ఇలా ఉద్దేశం చదువుతారు, మాత్రం కాదు అనే విషయాన్ని విస్మరిస్తారు. దేని ప్రకారం అంటే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం. చూడండి, పరిసరాలపై అవగాహన, కుతూహలాన్ని పెంచుట, విద్యార్థుల్లో కుతూహలాన్ని పెంచుట,
సృజనాత్మకత, తార్కిక ఆలోచనలు పెంచుట. సైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం పరిసరాలు, తన చుట్టూ ఉండే పరిసరాలపై అవగాహన. ఇది కరెక్ట్, కాబట్టి ఇది కాదు ఆన్సర్. మరి కుతూహలాన్ని, అవును, సైన్స్ పట్ల, సమాజం పట్ల, ప్రయోగాల పట్ల కుతూహలం పెంచుట, కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఉంది, కాబట్టి రైట్ ఆన్సర్ కాదు. సృజనాత్మకత అనేటువంటిది కూడా కరెక్టే, సైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశమే. మరి ఇక్కడ ఆన్సర్ తార్కిక ఆలోచనలు అంటే సైన్స్ యొక్క ఉద్దేశం కాదు మిత్రులారా, అది మ్యాథ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం, విద్యార్థుల్లో తార్కిక ఆలోచనలు పెంచుట. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి తార్కిక ఆలోచనలు. నెక్స్ట్ ప్రశ్న, పరీక్షల సంస్కరణలో భాగంగా సిఫారసు చేసిన అంశం కానిది, ఎన్సిఎఫ్ అంశం కానిది పరీక్షలకు సంబంధించి ఈ విధంగానే కానిది, అయినది, సరైనది, ఏది కాదు, ఏ రెండు కరెక్ట్, ఈ విధంగా అడుగుతున్నాడు మిత్రులారా ఎన్సిఎఫ్లో పూర్తిగా. కాబట్టి అన్ని ఆప్షన్లు తెలిసి ఉండాలి. కానిది రెడీ. ఓపెన్ బుక్ పరీక్షలు, ఓపెన్ బుక్ పరీక్షలు అంటే చూసి రాసే పరీక్షలు. అవును, చూసి రాసే పరీక్షలను ప్రోత్సహించింది, దానివల్ల వేగం పెరుగుతుంది, రాత నైపుణ్యాలు పెరుగుతాయి, పరిశీలన నైపుణ్యం పెరుగుతుంది. కాబట్టి 100% ఓపెన్ బుక్ పరీక్షలు. నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ. మరి గ్రేడింగ్ను ఏర్పాటు చేయట, మరి మార్కుల స్థానంలో గ్రేడింగ్ను ఏర్పాటు చేయాలని చెప్పింది. గ్రేడింగ్ను రద్దు చేయాలని చెప్పలేదు, అది సిఫారసు చేయమని చెప్పింది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఈ మూడు కరెక్ట్ ఆన్సర్. మనకు అడిగింది కానిది అన్నాడు, కాబట్టి గ్రేడింగ్ను నిలిపివేయుట. పాస్ ఫెయిల్ అనే పదబంధం వద్దు, గ్రేడింగ్లు పెడదాం అని చెప్పింది. కాబట్టి ఈ మూడు కరెక్ట్, కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ కానిది అన్నప్పుడు గ్రేడింగ్ను నిలిపివేయుట అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బయట నుండి చూడండి, మంచి స్టేట్మెంట్ మనం మాట్లాడుకోబోతున్నాం. మంచి స్టేట్మెంట్ ఇది ఎన్సిఎఫ్లోనే ఉంది. బయట నుండి పక్షులకు మేతను తినిపించే పంజరం లాంటి బడిలోకి పిల్లలను నెట్టబడకుండా ఆహ్లాదకరమైన పాఠశాలలు ఉండాలి. మన పంజరంలో ఉన్న చిలుకకు బయట నుంచి మేత వేస్తాం, అలాంటి పంజరం లాంటి పాఠశాల విద్యార్థులు తోయకుండా మనకు ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం కల్పించాలి అని చెప్పింది ఎవరు? చూడండి, నీతా మెహ్లా, జేపీ నాయక్, రవీంద్రనాథ్ ఠాగూర్, జస్వంత్ సింగ్. నీతా మెహ్లా కాదు, జేపీ నాయక్ కాదు, జస్వంత్ సింగ్ కాదు. ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. గుర్తుపెట్టుకోవాలి స్టేట్మెంట్ మిత్రులారా. పౌరశాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా ప్రణాళికలో చేర్చిన వారు ఎవరు? చూడండి, ప్రణాళికలో సిలబస్లో సోషల్లో భాగంగా మనకు సివిక్స్, పౌరశాస్త్రం ఉంది. మరి ఎవరు చేర్చారు? చూడండి, పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు. అలాంటి సందర్భంలో మీరు ఆలోచిస్తారు, మొదటగా భారతదేశానికి ఎవరు వచ్చారు? పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఈ విధంగా మనం ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు, కోడ్ ఉంటుంది కాబట్టి అది గుర్తించుకుంటాం. కానీ పౌరశాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా చేర్చిన వారు ఎవరయ్యా అంటే పోర్చుగీస్ వారు కాదు, డచ్ వారు కాదు. మొదట భారతదేశానికి వచ్చిన క్రమం పోర్చుగీస్ గారు, డచ్ వారు, తర్వాత ఇది కాదు. ఆన్సర్ వచ్చేసి ఆంగ్లేయులు. ఎక్స్పెక్ట్ చేయరు, అన్ని వీళ్ళే ఉంటారా అనుకుంటారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆంగ్లేయులు. మీరందరూ కూడా జాగ్రత్తగా వింటున్నారు అనుకుంటున్నాను, ఆన్సర్ చేస్తున్నారు అనుకుంటున్నారు. ఆన్సర్ చేయకపోయినా నష్టం లేదు, కొత్త పాయింట్ తెలుసుకున్నారు. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి సిఫారసు కానిది అంటే సాంఘిక శాస్త్రంపై ఉండాలి మీకు పట్టు. దానికి ఒక ముఖ్య ఉద్దేశం సైన్స్ పైన ఉండాలి, మ్యాథ్స్ పైన ఉండాలి, భాషల పైన ఉండాలి. మీకు సిఫారసు కానిది సమకాలీన భారతీయ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లను ప్రతిబింబించేలా సామాజిక శాస్త్ర బోధన ఉండాలి. సమాజంలో ఉండే సవాళ్ళు బానిసత్వం, అంటరానితనం, వరకట్నం, జనాభా సమస్యలు, సతీ సహగమన లాంటి విషయాలు సిలబస్లో ఉండాలి అంటున్నాడు. సోషల్లో ఉండాలా ఉండకూడదా? చూడండి ఒకసారి. స్వతంత్రంగా ఆలోచించటకు, విమర్శనాత్మకంగా ప్రతిస్పందించటకు తగిన మానసిక శక్తిని సోషల్ అందించాలి. విమర్శనాత్మకంగా అంటే ఇతరులు చెప్పింది గుడ్డిగా నమ్మకుండా, అది జీవన నైపుణ్యాల్లో మీరు నేర్చుకోబోతున్నారు. పర్యావరణ సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించాలి అంటున్నాడు. మరి యథార్థాలను క్రోడీకరించడం కంటే సాంఘిక శాస్త్ర భావనలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వాస్తవాలను పెట్టడం కాదు, దాని వెనుక కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలన్నాడు. మరి దీంట్లో సిఫారసు కానిదేది అన్నప్పుడు మీరు గుర్తుపెట్టాల్సినటువంటి అంశం ఏమిటయ్యా అంటే ఇది పర్యావరణ సంరక్షణ పద్ధతులు ప్రోత్సహించాలి. ఇది సైన్స్కు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఆన్సర్ 3.
మిగతావన్నీ కూడా తప్పుగా ఉన్నాయి. అవి సోషల్కి సంబంధించినవి. నెక్స్ట్, విద్యా ప్రక్రియకు ప్రధానోపాధ్యాయుడు ఇరుసు లాంటి వాడు, ఇతడి లక్షణాలు పాఠశాలను ప్రతిబింబిస్తాయి అని చెప్పింది ఎవరు? ఇరుసు లాంటి వాడు ఎవరి గురించి? ప్రధానోపాధ్యాయుడి గురించి. మరి ఈ మాట చెప్పింది ఎవరు? యశ్వంత్ సింగ్, జశ్వంత్ సింగ్, మన్మోహన్ సింగ్, రైబర్న్. చూడండి, అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. మరి ఎవరై ఉండొచ్చు? ఆన్సర్ వచ్చేసి జశ్వంత్ సింగ్. కాబట్టి ఈ 3 తప్పుగా ఉన్నాయి. ఆన్సర్ 2 జశ్వంత్ సింగ్. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రవేశపెట్టాలి అని సూచించింది ఎవరు? చూడండి, సూచించింది ఎవరు? మొదటగా చూడండి, ఎన్సిఎఫ్ 2005, ఎన్సిఎఫ్ 2009, ఎన్ఈపి 1986, విద్యా హక్కు చట్టం 2010. చిన్న ప్రశ్న ఇస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు, పెద్ద ప్రశ్న ఇస్తే అస్సలు ముట్టుకోరు. కాబట్టి దయచేసి వచ్చిన ప్రశ్నను, తెలిసిన ప్రశ్నను మనం కాపాడుకోవాలి. అందుకే ఎగ్జామ్ రాసిన తర్వాత తెలిసి చిన్నది పోగొట్టుకున్నానంటారు. ఎందుకంటే పెద్దవి ఎలాగూ టచ్ చేయం, మరి చిన్నవి కూడా పోగొట్టుకుంటే, వచ్చినవి కూడా పోగొట్టుకుంటే, ఉన్నవి పోగొట్టుకుంటే కొత్తగా సంపాదించకపోను. కాబట్టి పొదుపే ఆదాయం. చందన, మనము పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా టైం మేనేజ్ చేయాలి. అదేవిధంగా జాగ్రత్తగా చదవాలి. ఉద్వేగంతో చదవకూడదు. ప్రశాంతంగా, తీక్షణంగా, ధైర్యంగా చదవాలి. ఇలా మనకు 20 నిమిషాల నుండి 30 నిమిషాల సమయం సేవ్ అవ్వడంతో పాటుగా కాన్ఫిడెన్స్ వస్తుంది. తెలియని ప్రశ్నలకు కూడా సమాధానాలు సృష్టించే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, సిసిని ప్రవేశపెట్టాలని సూచించింది మన ఎన్సిఎఫ్ 2005. కాబట్టి రైట్ ఆన్సర్ 1. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణిత విద్య ఒక ముఖ్య లక్ష్యం పిల్లలను సూత్రాలు, యాంత్రిక పద్ధతులను అభ్యసించుటకు తయారు చేయాలి. యాంత్రిక పద్ధతి అంటున్నాడు కాబట్టి కాదు, సూత్రాలు నేర్పించుట. రైట్. తార్కిక ఆలోచన సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి. ఈ ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది. పిల్లలను హయ్యర్ సెకండరీ విద్యకు తయారు చేయడం, హయ్యర్ సెకండరీ ఆ విద్యకు తయారు చేయడం మ్యాథ్స్ యొక్క విద్య. చూడండి, లెక్కలు చేయటకు సంబంధించిన సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి. మరి నిజమైనటువంటి అంశం ఏంటంటే రెండు ఇవి కావు. కాబట్టి తార్కిక ఆలోచన సామర్థ్యం తెలిసిందే. ఎన్సిఎఫ్ ప్రకారం 1-2 తరగతులకు మదింపు అంటే ఎగ్జామ్స్ అంటే మూల్యాంకనం ఉండదు అంటున్నాడు. మౌఖికంగా ఉంటుంది అంటున్నాడు. పోటీ పరీక్షలు మాత్రమే ఉంటాయి అంటున్నాడు. వ్రాత పరీక్షలు మాత్రమే ఉంటాయి అంటాడు. వ్రాత పరీక్షలు ఉండవు, పోటీ పరీక్షలు ఉండవు, మౌఖికంగా ఉండవు. ఫైనల్గా వాళ్ళకు 1-2 పరీక్షలకు మదింపు ఉండదు ఎన్సిఎఫ్ ప్రకారం. ప్రశ్నాపత్రంలో 25 నుండి 40% ప్రశ్నలు ఈ రూపంలో ఉండాలని ఎన్సిఎఫ్ సిఫారసు చేసింది. చూడండి, స్వల్ప సమాధానాల ప్రశ్నలు, దీర్ఘ సమాధానాల ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు. వ్యాసరూప ప్రశ్నలు కాదు, దీర్ఘ సమాధాన ప్రశ్నలు అంటే కూడా సేమ్. మరి బహుళైచ్ఛికన స్వల్ప సమాధాన ప్రశ్నలా? ఇక్కడ డౌట్ వస్తుంది. మరి స్వల్ప సమాధాన ప్రశ్నలు కరెక్ట్ ఆన్సర్. ఆ స్వల్ప సమాధాన ప్రశ్నల్లోనే బహుళైచ్ఛిక వస్తుంది, డాష్లు వస్తుంది, జతపరచం వస్తుంది. కాబట్టి ఆన్సర్ స్వల్ప సమాధాన ప్రశ్నలు. పరీక్షల్లో పాస్ ఫెయిల్ అనే పదబంధాన్ని ఎందుకు మన ఎన్సిఎఫ్ తీసేయాలని సూచించింది? దీనివల్ల ఏమవుతుంది అనేటువంటిది, పోలికల వల్ల ఇబ్బందులు ఏర్పడడం, మిగతా విద్యార్థులు నిరుత్సాహపడడం వల్ల పాస్ ఫెయిల్ తీసేయమని చెప్పిందా? పాస్ అయిన విద్యార్థులు మిగిలిన విద్యార్థులను హేళన చేయడం వలన, మరియు పాస్ అయిన విద్యార్థులు మాత్రమే బాగా చదవడం వలన, ఫెయిల్ అయిన విద్యార్థులపై ఉపాధ్యాయులు నకారాత్మక ఆలోచనలు ఏర్పరచుకోవడం వలన? అంటే కరెక్ట్ రీజన్ ఏం ఫైండ్ అవుట్ చేసిందంటే పోలికల వల్ల. నీకెన్నొచ్చాయి, నాకెన్నొచ్చాయి. అదే గ్రేడింగ్ అయితే ఇన్ని మార్కుల నుంచి ఇన్ని మార్కుల గ్రేడింగ్, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, నాకంటే ఒకటి వచ్చాయా? ఇలా పోలికల వల్ల ఇబ్బందులు ఏర్పడి మిగతా విద్యార్థులు నిరుత్సాహపడడం. కాబట్టే ఇది ఆన్సర్ మొదటిది. ఆ రీజన్ అనేటువంటిది అడగడం జరిగింది. నెక్స్ట్, పాఠశాల సమయ పాలనకు సంబంధించి ఎన్సిఎఫ్కి సంబంధించి ఇది సరికాదు. పాఠశాల సమయ పాలనకు సంబంధించి, పాఠశాల టైం టేబుల్, వర్కింగ్ డేస్ సంబంధించి చూడండి. ప్రాథమిక ఉన్నత పాఠశాల అంటే 6 నుంచి 8,
తరగతులకు 220 రోజులు. ఎన్సీఎఫ్ ప్రకారం ఇది 100% కరెక్ట్. ప్రాథమిక పాఠశాల 10 గంటల సమయం, విద్యార్థులకు రోజుకు 4 గంటలు, ఇది 100%. అదే ప్రాథమిక ఉన్నత అయితే 4.5 గంటలు, కానీ ఇక్కడ 4 గంటలు కరెక్ట్ ఆన్సర్. ఒక పీరియడ్ నిడివి గరిష్టంగా 45 నిమిషాలు అంటున్నాడు, ఇది 100% కరెక్ట్. మరి ఇక్కడ చూడండి, మరి అన్నీ కరెక్ట్ అన్నప్పుడు తప్పు చూడండి. పంట కోతల సమయంలో పిల్లలు పనులలో పాల్గొనడానికి వీలుగా స్థానిక సెలవులు ప్రకటించాలి అనేటువంటి కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. చూడండి, మనం సాధారణంగా అనుకుంటాం ఎన్సీఎఫ్ అంటేనే భారీ రైతు అభ్యసనం, స్వేచ్ఛ అభ్యసనం, కాబట్టి పంట కోతల సమయంలో ఇబ్బంది కాకుండా సెలవులు ప్రకటించవచ్చు అనే అంశం కూడా ఉండవచ్చు అనుకుంటారు, కానీ కాదు. కాబట్టి ఎన్సీఎఫ్లో ఉన్న పాయింట్స్ అన్నీ బాగా చదివి మనం మెదడులో వేసుకుంటే అప్పుడు సరికానిది సరైనది, ఏ అధ్యాయం, మార్గదర్శక సూత్రాలు ఏమిటి, ఎవరు ఏం చెప్పారు అనే అంశం మనకు విదితం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది మాత్రమే ఆన్సర్. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అడిగినటువంటి ప్రశ్న విభేదించినది అన్నాడు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 5వ అధ్యాయం తెలిపే అంశాలలో తప్పుగా ఉన్నది. 5th చాప్టర్ కాదు. చూడండి ఒకసారి, పాఠశాల పథక రచనలో ప్రధాన ఉపాధ్యాయుల పాత్రను నొక్కి చెప్పింది అంటున్నాడు. మరి కరెక్టా కాదా? చూడండి, 2వ ఆప్షన్, ప్రాథమిక విద్యా స్థాయి నుండే శాంతి విద్యను బోధించాలి. మరియు ఉపాధ్యాయ శిక్షణలో శాంతి విద్య ఒక సబ్జెక్ట్గా ఉండాలి. అవును, ఉపాధ్యాయ బోధనలో శాంతి విద్య ఒక సబ్జెక్ట్గా ఉండాలి, 100% కరెక్ట్. మరి ప్రాథమిక విద్యాస్థాయి నుండే శాంతి విద్యను అందించాలి. మరి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇది 5వ అధ్యాయానికి సంబంధించిందా కాదా? చూడండి ఒకసారి, ప్రవేశ పరీక్షలకు ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి అని చెప్పింది. అది 5th యూనిట్ కాదా చూద్దాం. వికేంద్రీకృత పద్ధతిలో పాఠ్య పుస్తక రచన జరగాలి. వికేంద్రీకృత పద్ధతి అంటే ఎక్కువ మందికి అవకాశం కల్పించాలి. మరి దీంట్లో ఒకటి 5th యూనిట్లో లేదు, అది ఏదంటే కరెక్ట్గా ఆన్సర్ ఇది 2వది. మరి ఇది ఏ ఇంట్లో ఉంది సార్ అంటే ఇది 4th యూనిట్లో ఉంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మిగతా పాయింట్లన్నీ కూడా మూడు పాయింట్లన్నీ కూడా 5th యూనిట్, ఇది మాత్రం 4th యూనిట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మన ఎన్సీఎఫ్ సంబంధించిన ప్రశ్నలు. మీకోసం నేను ప్రతిరోజు మనం టెస్టులు చేస్తున్నాం, కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఉపయోగించుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి జంగం విశ్వాస్ సైకాలజీ గురు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఖచ్చితంగా ఉండాలి మీ సెల్లో. ఉద్యోగం వచ్చేంత వరకు మేము తోడుగా ఉంటాం. ఏ సమస్య ఉన్నా మీరు యాప్లో మెసేజ్ చేయండి, కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పంచుకుంటే పెంచుకుంటారు. ఆల్ ది బెస్ట్.